అయితే స్వామీజీ, మతము, ధర్మము, దేశము, వీటికి మీ ద్వారా నిర్వచనము, వీటి మధ్య గల సంబంధము. ధర్మము, దేశము, దేశకాల దేహ ధర్మాదులు అని మనం ఇందాక అన్నాం. ప్రారంభంలో ధర్మం అంటే ఏమిటి, దేశము నడవాలి అంటే ఒక నాగరికత కావాలి, అంతే కదండి. సివిలైజేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రీస్. ఈ సివిలైజేషన్స్ అనేటువంటిది దేని మీద నడుస్తున్నాయి? సంప్రదాయాల నుంచి నడుస్తున్నాయి, ఆచారాల నుంచి నడుస్తున్నాయి. ఆ సంప్రదాయంలో, ఆ దేశంలో ఏ మహర్షులైతే తపస్సు చేసి వాళ్ళు పూర్వం అనుభవించినటువంటి ఆనందాన్ని సంప్రదాయ ఆచార రూపాల్లో మనకు అందించారో దానిని మనం ఆపకుండా ముందుకు నడిపించి తీసుకువెళ్ళటం అనేటువంటిది దేశ ధర్మం. ఏమండి, ఇప్పుడు ఒక ఉదాహరణకు దేశాన్ని నియంత్రించేటువంటిది ఆచారం అయితే, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. దేశంలో అందరూ ఒకటేగా ఉన్నారనుకోండి, ఆటవిక న్యాయం. లేదు, ఎవ్వరూ కూడా బట్ట కట్టుకోకుండా మాట మాట్లాడకుండా ఉన్నారనుకోండి, పాశవిక న్యాయం. లేదు, ఒక్కొక్కరు వారి వారి జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి విధానంలో శ్రమపడుతూ ఆహారాన్ని పండించుకుంటూ వివిధములైనటువంటి ఆచార వ్యవహారాలతో నిండి ఉండేదాన్ని మనం దేశం అంటాం, లేకపోతే దాన్ని దేశం అనం. దేశం ఎప్పుడు కూడా ఆచార వ్యవహారాలతో నిండి ఉంటుంది కనుక ఆచారం ఇచ్చింది ఎవరు మనకు? ఆ దేశంలో నివసించే పూర్వీకులు. ఆ పూర్వీకులు ఈ దేశాన్ని ఉద్ధరించడానికేగా ఆచారాన్ని ఇచ్చారు. ఆచారం అంటే ఏమి? ధర్మమే. ధర్మానికి అధిపతి అయినటువంటి పరమాత్మ ఎప్పుడు ఈ ధర్మాన్ని కాపాడుతూ మన యందు ఆచార రూపంలో నివసించేటువంటిదే దేశం. కాబట్టి దేశానికి ఆచారానికి ఎటువంటి సంబంధం ఉన్నది అంటే, దేశానికి ఆచారానికి ధర్మ సంబంధమే ఉన్నది. భారతదేశంలో ఆపాదమస్తకం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేస్తే సంక్రాంతి చేస్తాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం దసరా శరన్నవరాత్రాలు చేస్తాం, శ్రీరామ నవమి చేస్తాం, ఉగాది పండగలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, పూర్వీకులైనటువంటి మహర్షులు వాళ్ళ యొక్క తపోశక్తి చేత ఆచార వ్యవహారాలు ఎక్కడ కూడా భాష భిన్నమైనప్పటికీ కూడా ఆచార భిన్నత్వం కాకూడదు అని ఆపాదమస్తకము మనకు ఒక కాలమానికమైనటువంటి పట్టికనిచ్చి, ఈ కాలమానంలో ఈ ధర్మాన్ని ఆచరిస్తే మన ధర్మము మీరు ఆచరించినట్టు. ఇది పండగ. పండగలో మహత్యాలు జరుగుతాయి, కొత్త బట్టలు కట్టుకోవాలి, పిండి వంటలు తినాలి అని కాదు. దేశమంతా దేన్ని ఒక్కదాన్ని ఆచరిస్తే అక్కడ ధర్మం ఆచరింపబడినట్టు. అందుకే మీరు ఇంతకుముందు ఒకసారి కలిసినప్పుడు మనం ఒక మాట అన్నాం, సంఘే శక్తి కలవు యుగే. కలియుగంలో ఎవరు గొప్ప? ధర్మం గొప్పనా, ప్రజలు గొప్పనా, మతం గొప్పనా, దేశం గొప్పనా? దేశంలో ఒకటే పద్ధతిని ఆచరించే మతము గొప్ప. దీన్ని బాగా అంతర్లీనంగా మనం ఆలోచన చేస్తే, దేశంలో ఒకటే పద్ధతిని ఆచరించేటువంటి మతము గొప్ప. మతానికి కులానికి సంబంధం లేదు, మతానికి జాతికి సంబంధం లేదు, మతానికి వృత్తికి సంబంధం లేదు, మతానికి మనిషికి సంబంధం లేదు. కానీ ధర్మము చేత ఏకమైనటువంటి ఒక మతం ఉంది చూశారా, అది ఉత్కృష్టం. అంటే ధర్మము చేత ఏకం కావటము అంటే అందరూ కూడా వారి వారి పనులను నిర్వర్తించుకుంటూ దేశ సంరక్షణార్థం ఒకటిగా చేరుతారు చూసారా, దీన్ని సమైక్య మతం అని మనం పిలుస్తాం. వసుదైక కుటుంబకం, ఏక కుటుంబకం, అప్పుడు ఏముందండి? ఏకమతం. కాబట్టి ఇటువంటి తత్వాన్ని మనము పొందగలిగిన రోజున మొత్తం దేశము, మతము, మన ధర్మము మూడు కూడా ఉత్కృష్టమై ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దేశంలో వ్యవహరించే ధర్మము ఎంతమంది ఆచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఏకీకృతం చేసేటువంటిదే సంప్రదాయం, ఆచారం. ఆ ఆచారంలో నివసించేటువంటి అనేక వ్యవహారాలు. కాబట్టి ఒక దేశం ఒక వ్యవహారాన్ని ఆచరిస్తూ ఉన్నది, ఆ దేశమే గొప్పది, ఆ ఆచారం గొప్పది. దీన్నంతా కూడా ముక్తకంఠంగా నడిపిస్తున్నటువంటి ధర్మము గొప్పది. అంటే మీ ప్రశ్నకు సమాధానం వచ్చినట్టేనా? వచ్చింది స్వామీజీ. శుభం. స్వామీజీ, అయితే ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని వదిలి చాలామంది బయటకు వెళ్తున్నారు. మత మార్పులు జరుగుతూ ఉన్నాయి, అనేక లవ్ జిహాదులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది హిందూ స్త్రీలు, ఆడపిల్లలు లవ్ జిహాద్ బారిన పడుతున్నారు, ఆ తర్వాత చస్తున్నారు. కానీ ఇక్కడ అందరికీ కారణం ఏమై ఉంటుంది? ఎందుకు ఈ ధర్మాన్ని వదిలి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు? ఈ విషయాన్ని మేము, అదిగోండి మనకు ఎంవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు,
2020లో రామతీర్థ ఘటన జరిగినప్పుడు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు యాత్ర చేస్తూ ఎందుకు మనం మత మార్పిడికి గుడి కావాల్సి వస్తోంది, ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి, దేవాలయాల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలను ప్రస్తావిస్తూ తమరితో కూడా ఒక్క మాట అన్నాం. ఆ రోజు పూర్తిగా అనలేదు. మనకు 30 నుంచి ఇందాక ఒకసారి మనకు రంగరాజన్ గారు చూపిస్తూ దేవాలయాల మీదుగా జరిగినటువంటిది 30-87 అని ఒక నెంబర్ చూపించారు పైన. అంటే ఆ మధ్యలో విచ్ఛిన్నమైనటువంటి సంప్రదాయం ఎలా వచ్చింది, అదే టైం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పుకు గురి కావటం. ఆధునిక విద్యను అభ్యసించొద్దని మేము చెప్పం, మన సనాతన ధర్మాన్ని చెప్పేటువంటి వారిని పోగొట్టుకున్నాం. ఆనాడు ఉన్నారు మహామహానుభావులందరూ కూడా చెప్పేవాళ్ళు, ఇంతటి రవాణా సౌకర్యం లేదు. అందుట్లో కొత్తగా వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలన్నీ కూడా అందరికీ ఆధ్యాత్మికతమైనటువంటి సనాతన ధర్మం పట్ల శ్రద్ధను తగ్గించి ఆధునిక భావనలతో విజృంభించేటువంటి వ్యవహార ధోరణి రాజకీయ పరంగా నడుస్తూ వచ్చింది. సనాతనమైనటువంటి విద్యా వ్యవహారాలకు దూరం కావటం చేత వాళ్ళు కొంత వయస్కులైన తర్వాత వాళ్ళకి ఇప్పుడు సనాతన ధర్మం గురించి చెప్తూ ఉంటే ఎక్కేటువంటి పరిస్థితి వాళ్ళకు వినిపించుకునే పరిస్థితి లేదు. పోనీ ఒకవేళ మారుదామును ప్రయత్నం చేస్తే ఆహార జీవితాదులకు లోటు వచ్చే పరిస్థితి అయిపోతుంది. ఈ విషయాన్ని మేము 2020లోనే ప్రతి చోట చెబుతూ వచ్చాం. ఎంతైనా సరే ఒక తరం పోయిందయ్యా, రెండో తరమైనా సరే మీ పిల్లలకు మన సంస్కార విద్యలు ఏవైతే ఉన్నాయో, వేదం చదువుకునేటువంటి ఆచారం ఉన్నటువంటి వాళ్ళకు వేదం, ఇంట్లో సంగీతం, ఆయుర్వేదం, ఇంకా సంస్కృతం ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు కూడా వాళ్ళకు నేర్పించండి. కొంతకాలం గడిచేటప్పటికీ మన గ్రంథాల మీద అవకాశం వస్తుంది, అవగాహన పుడుతుంది. ఈ అవగాహన పుట్టడం చేత ఏది ధర్మము ఏది అధర్మము అని విచక్షణ చేసుకునేటువంటి స్వసామర్థ్యం వస్తుంది. లేకపోతే ఒకసారి వచ్చిన తర్వాత చెప్పేది వినాలి అంటేనే మనకు విద్యతో సమానం. 23 ఏళ్ళు వచ్చిన వాడికి నేను పురాణాలన్నీ వినిపిస్తానని మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు వినే ఓపిక ఆయనకుండదు. ఎందుకంటే వెనకాల సంసార భారం, పిల్లల భారం, అక్కడ ఒక పక్క ఉద్యోగ భారం, అందులో మన కాంపిటీషన్. ఉద్యోగం ఇప్పుడు ఏమైపోయింది అంటే విద్య దగ్గర కాంపిటీషన్, స్కూల్లో కాంపిటీషన్, ఉద్యోగంలో కాంపిటీషన్, ఇవన్నీ జరగటం ఒక ఎత్తు అయితే పెళ్లిళ్ళల్లో కాంపిటీషన్. ఇవి ఏవి జరగకపోయేసరికి జీవితంలో వారికి సనాతన ధర్మము అని పేరు చెప్పాలి అంటేనే భయపడేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇంతకంటే మూలమైన వ్యవహారం మేము మన హనుమకొండలో కూడా ఇదే విషయం చెప్పాం. వరంగల్లో కుటుంబ వ్యవస్థను మన వాళ్ళు చిన్నాభిన్నం చేసి పడేశారు. ఒకప్పుడు ఇంట్లో 20 మంది ఉండేవారండి. 20 మంది ఆడపిల్ల బయట వెళ్ళేటప్పుడు అన్నో, తమ్ముడో, మామో, బావో, తాతగారో తోడు వెళ్ళేవారు. ఈరోజు అటువంటి పరిస్థితి మనకు లేకపోయింది. కారణం ఏమిటి అంటే ఇంట్లో 2, మాకొక్కరు అంటున్నారు. ఆ ఒక్కరు బయట పోతే వీళ్ళిద్దరు కూడా బయట పోతున్నారు ఉద్యోగాల్లో. ఆ పాప వచ్చేంత వరకు మనకు భయమే, తండ్రి తిరిగి వచ్చేంత వరకు కూడా భయమే. ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, తల్లి తిరిగి వచ్చేంత వరకు కూడా భయమే. దీనికి కారణం ఏమిటి అంటే కుటుంబాలు సపరేట్ కావటం, విడిపోవటం, అపార్ట్మెంట్ కల్చర్లు రావటం. అపార్ట్మెంట్ కల్చర్లో అందరూ కలిసి ఉండాలి అనేటువంటి వసుదైక కుటుంబక నినాదంతో మనం అపార్ట్మెంట్లో ఉంటున్నా మనకు అటువంటి సహకార భావన ఉన్న ఎదుటివారి అపార్ట్మెంట్లో ఇంకొక మతాలు వారు ఉంటే వాళ్ళకి ఆ భావన ఉండట్లేదు. మనం సంక్రాంతి చేస్తే వారికి నచ్చదు, మనం దీపావళి చేస్తే వాళ్ళకి నచ్చదు, మనం గొబ్బెమ్మలు పెడితే వాళ్ళకి నచ్చదు, మనం దీపాలు పెడితే వాళ్ళకి నచ్చదు, ఇంటికి పసుపు కొమ్ములు పెడితే నచ్చదు, మనకి ఇంటికి తోరణాలు కడితే వారికి నచ్చదు, ఆఖరికి ఇల్లు తీసి సాయంకాలం పూట మనము ఎదురుగా లక్ష్మీ పటం పెడితే కూడా వారికి నచ్చదు. ఇటువంటి పరిస్థితుల్లో సస్టైన్ కావటమే కష్టంగా ఉన్నప్పుడు ఇందాక మన వారు ఇంగ్లీష్లో మాట్లాడారు, కానీ నాకు ఒక్కటి అర్థమైంది కొంతవరకు. ఎందుకంటే రీసౌండ్ రావటము, తర్వాత మిగిలినటువంటి కొంత భాష వారికి ఉన్న చాకచక్యం మాకున్నటువంటి దాన్ని ఏమంటారు చాకచక్యం లేకపోవటం, వీటిల్లో ఒకటి మాత్రం వారి భావన నాకు అర్థమైంది. ఏమిటి అంటే ఎందుకని హిందువులు ఏకం కారు. మొత్తం వారి యొక్క వాక్ సారాంశం అంతా కూడా ఇదే. ఎందుకని హిందువులు ఏకం కారు అంటే మన వాళ్ళల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది. నేను హిందూ ప్రేమికుడిని, విపరీతమైనటువంటి మన వాళ్ళు ఎవరిని కూడా చిన్న మాట అంటే ఊరుకునేవాడిని కాదు. ఎందుకంటే మనకు ఆ స్థానం ఇచ్చారు గురువులు గారు. కాకపోతే మనలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏమిటంటే స్టార్టింగ్ ట్రబుల్. ఒక చోట మనం ఇదిగో ఇది సనాతన కేంద్రం, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి రండి, మేము మిమ్మల్ని తరబేదిస్తాం. పూర్వకాలంలో ఉద్యమాలు చేశారు, స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్నారు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్నవన్నటువంటి కూడా సంస్కార విద్యలు, యుద్ధ విద్యలు, దేశాన్ని రక్షించుకునే విద్యలు కనుక ఒక్క మాట కూడా పడేవారు కాదు.
ఈరోజు అభద్రత దేశంలో పూర్తిగా పెరిగిపోయి మనం బయట వస్తే మన వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక మహాభయము తాండవం చేసినంత కాలం మనం హిందువులు ఒకరుగా ఉండలేము. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మేము చాలామందిని చూస్తున్నాం, బయట వచ్చి స్వాముల వారిని ఏమి అడగాలి అనేటువంటి విషయం కూడా ఈరోజు అందరికీ పోయిందండి సంస్కారంలో. ఇప్పుడు ఒక పీఠం జగద్గురు స్థానం, జగద్గురు స్థానంలో మనం పోతే వీరి దగ్గర ఒక భగవద్గీత మనం అడుగుదాం, లేదు అంటే ఆధ్యాత్మికంలో ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకొని అఖండంగా సాధన చేసి తద్వారా దైవికమైన మహత్యాన్ని మనం చూపిద్దాము అనేటువంటి ప్రజలు పూర్వం ఉండేవాళ్ళు. మా గురువుగారు చెప్పేవాళ్ళు, మేము వారి దగ్గరికి పోయాం, వారికి ఉపదేశం చేశాం, వారింటికి వెళ్ళారు. ఇక్కడ చాలామంది ఇంట్లకు గురువులు గారు వెళ్ళారు. ఈరోజు మన దగ్గరకు వస్తే ఏమైపోతుంది అంటే, ఇంట్లో పిల్లలకు వివాహ సమస్య, ఉద్యోగ సమస్య, ఇల్లు సమస్య, ఫారిన్ సమస్య, ఇది లేకపోతే ఆరోగ్య సమస్య. ఈ సమస్యలను మనం అంటే వాళ్ళని మనం తప్పులు పట్టట్లే, ఆ బాధలు ఎక్కువైపోయినాయి, అభద్రతా భావం ఎక్కువైపోయింది. ఈ అభద్రతా భావనకంతా కూడా భరోసా ఇచ్చేటువంటి ఒక సనాతన కేంద్రము కాన ఇందాక మేము మన ప్రోమో చూసాం. ఆ ప్రోమోలో సనాతన స్కూల్ అని చెప్పి ఒక మాట మనం దాన్ని ఆరంభం కూడా చేయబోతున్నామని విందాం, అది చేద్దాం మనం. అలాంటి ఒక కేంద్రం మనకు కావాలి. మేమంతా యూట్యూబ్లో అనేక ధార్మికమైనటువంటి రూపాలు ఈరోజు రకరకాలుగా ధర్మ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి వారి శక్తి అనుసారం మేమందరము ఒకటే చూపించగలగాలి. నేను వేరు, అమోఘ దేశపతి గారు వేరు, వారు వేరు, వీరు వేరు అని కాదు, మేమంతా కూడా ఒకటమే చూపించాలి. మేము కదిలితే యావత్ దేశము హిందూ ధర్మము కదులుతుంది, సనాతన ధర్మము మేలుకుంటుంది. మేము సనాతన ధర్మ సంరక్షణార్థమే ఉన్నాము. మీ హిందువులలో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన హిందువులని కాదు, మీరుగా భావించేటువంటి ఏ వారు వేరు వీరు వేరు అనుకుంటున్నామో అది ఏమీ లేదు. మీ కొరకు మేమున్నాము అని ఒక చిన్న భావన కలగజేస్తే తప్పక మన వాళ్ళందరూ ఒకటవుతారు. అది చేయటానికి ఏం చేయాలో మనం ఆలోచించాలి. కాబట్టి దీనికి ఇంతవరకే సమాధానం చెప్పగలుగుతామండి. ఇంకేదైనా ఉంటే ప్రయత్నపూర్వకంగా లోకంలో ప్రయోగాత్మకంగా చూపించటమే తప్ప వాక్కులలో ఇంతవరకు మనం చెప్పి వారికి భరోసా ఇవ్వగలుగుతాం. సనాతన ఎన్క్లేవ్ 5th ఎన్క్లేవ్ జరుగుతోంది, దానికి స్వామివారు వచ్చారు. స్వామివారు ఒక భరోసాని ఇస్తున్నారు. ఏమిటి అంటే, ఇప్పటికైనా మనం మేలుకుందాం, మీ కొరకు మనమందరం ఉన్నాం, మా కొరకు మీరు రండి, మన భారతదేశంలో ధర్మాన్ని మనం ఆచరిద్దాం, కాపాడుకుందాం. ఖచ్చితంగా.